చేత కాదు కదరా నాయన నీ అమ్మ మీరు మనోడు ఈ కేటీఆర్ ఏం చదివినో నాకు తెలియదు కానీ ఈయన 10th ఇంటర్మీడియట్ ఈయన చదివి ఉంటాడు మా హరీష్ రావు. అసలు చదువు ఎట్లా ఉంటుంది, చదువుకు సంబంధించిన ఖర్చులు ఎవరు భరించాల్సి, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భరించింది అని చెప్పి ఎవడు నీకు చెప్పింది? కనీసం బుద్ధి ఉందా నీకేమైనా? సమాచార హక్కు చట్టం ప్రకారం వేసినా మీకు తెలుస్తుంది కదా. ఆయనకు తెలిసింది ఏడా అమెరికా ఇచ్చిందా? ఎప్పుడు ఎవడాడు వేసింది? వాడు ఒక తలకాయ తిక్క. అబద్ధాలు ప్రచారం చేయడానికి కొంతమంది ఫేక్ అకౌంట్లతోనో ఫేక్ ఏదో ఐడీలతోనే పెడతారు. ఇప్పుడు ఈ రాసేటోళ్ళంతా ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ కానీ వీళ్ళంతా డైరెక్ట్గా వీళ్ళే అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక ప్రాపగండా దానిగా ఈరోజు ఎదిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి హరీష్ రావు ఇవన్నీ పిచ్చి శకలు మాను. దాంట్లో కూడా రాసినోడు ఎవడో ఉంటాడు, బై నేమ్ రాయరు కానీ ఉత్తగానే రాస్తారు, పెద్ద ఫ్రంట్ పేజీలో పెట్టేసి. ఒకరోజు నమస్తే తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రతీకరా నాయన. దాన్ని అలా మీరు ఏం చేశారు? గుమస్తా తెలంగాణ మార్చుకుంటే మార్చుకున్నారు. ఇంకా చివరికి దాన్ని ఎంత నీచమైన స్థితికి తీసుకుపోతారు. ఒక పవిత్రమైన కార్యానికి అది వాడింది. ఒక దశలో తెలంగాణ ఉద్యమకారులకు అది కరదీపికగా ఉండే. కానీ అలా కేసీఆర్ కోసం దాన్ని దిగజార్చిండు. సరే వారు లక్ష్మీరాజం గారి కాంచి బెదిరించి తీసుకున్నారో, అప్పుడు ఏం తీసుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని మీ యొక్క సొంత డబ్బా కొట్టుకున్నా ఒక మంచిగుండు. కానీ అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎందుకు వాడుతున్నారు? ఇలా అంతే. ఇక్కడ కూడా మనం ఏమైనా మాట్లాడితే అవన్నీ తీసుకొని పోయి దాంట్లో ట్రోల్ చేసుకుంటూ పెద్ద టీ న్యూస్ కూడా అట్నే తయారైంది. దాన్ని రాజ్ న్యూస్ ఉన్నప్పటి నుంచి చూసినాం మేము. తెలంగాణ ఉద్యమ ప్రయోజనాల కొరకు తెచ్చింది అనుకున్నాం, కానీ మీ స్వార్థ ప్రయోజనాల కొరకని ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. అబద్ధాలు ప్రచారం చేస్తే ఇలా ప్రజలు నమ్ముతారు అనుకుంటే హరీష్ రావు నీలాంటి పిచ్చి అబద్ధాలను ఎవరు నమ్మడు. బండకేసి బాధినా మీకు ఇంకా సిగ్గు రావట్లే. ముఖ్యమంత్రిని అనే నిజంగా నేను ఒక మాట అంటున్నా, ట్రోల్ చేసుకుంటారు కదా మీరు. ముఖ్యమంత్రిలాగా నిజాయితీగా ఉండే ఒక ప్రయత్నం మీరు చేయండి, కనీసం భవిష్యత్తు అయినా మీకు బాగుంటుందేమో. ఆడికి పోతాడు, మూసీకాడికి పోతాడు. మూసీకాడ చట్టాలన్నీ చేసింది కూడా కేటీఆర్ అనే దరిద్రుడే. మూసీకాడ టైటిల్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా అది ప్రభుత్వం తీసుకోవచ్చని చట్టం చేసిందే కేటీఆర్ అనేటోడు. పోయి మళ్ళీ మూసీలో ముక్కు పెట్టి మునుసుకుతా ఉన్నాడు. అక్కడ పోయి మూసీలో మేము బాగు చేస్తామని. నీ 6 మీటింగ్ల యొక్క మినిట్స్ను బేస్ చేసుకొని ఇంకా ప్రజలకు నష్టం జరగకుండా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు కానీ మేము అక్కడనే ఉంటాం సార్ మేమని చెప్పి. ఎక్కడి నుంచి ఈరోజు ఇట్లాంటి కుట్రలు వస్తున్నాయి మీకు? నేనంటున్నా ఈరోజు హరీష్ రావు, ఒకవేళ కనుక నువ్వు చేసినది ఆర్టీఐ ప్రకారమో లేకపోతే ఇంకే దాని ప్రకారమో తెచ్చిందే వాస్తవం అయితే దానికి మేము సిద్ధం, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కనీసం దిగజారుల్లో కూడా కొంచెం పరువు ఉండేటట్టు దిగజారు హరీష్. ఎవడో చెప్పిన దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నిజంగానే భవిష్యత్తులో మిమ్మల్ని అంటే కాంగ్రెస్ ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం వచ్చినప్పుడు సమాధానపూర్వకంగా ఉంటుంది, మీలాగా బరి తెగించి ఉండదు. మీ 3-4 ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రులాగా చలామణి అయ్యి మీరు చేసినట్టుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి దానికి సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. ఇలా మళ్ళా విద్యార్థులు మేము చదువుకుంటామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుండ్రు, లేకపోతే అశోక్ నగర్కి పోతే చేస్తుండ్రని. నిజంగా సిగ్గు లజ్జ ఉండే మాట్లాడుతుండ్రా? ఇలాంటి మాటలు ఆలోచించండి. 60,000 పైచిలికి అలా ఉద్యోగాలు వేస్తే కాంగ్రెస్ వేయలే, ఆ పాత నోటిఫికేషన్లే అంటారు. మరి ఆ పాత నోటిఫికేషన్లు ఎందుకు మరి అక్కడ పనిచేసే ఒక టెంపరీ ఉద్యోగికి ఇచ్చి మొత్తం దాన్ని పప్పు పొట్లాల లెక్క అందరికి పంచినరా? మరి మీరు ఎందుకు చేయలే? వాటిని ఎందుకు ఫుల్ చేయలే? మేము వచ్చినాక కన్స్ట్రక్టివ్గా ఎగ్జామ్స్ జరిపి ఈరోజు వాటిని చేస్తే స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 35,000 40,000 వేస్తామంటే అవి వేసినాం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు 1,00,000 వేస్తావు చెప్పండి. మరి మీకు ఎందుకు లేదు? మరి 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఫిల్ చేయాలనేది అర్థం రావాలి. రెచ్చగొట్టే ధోరణి, ముఖ్యమంత్రి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ధోరణి ఇంకా కొన్ని రోజులు చూస్తాం బిడ్డ, ఇంకా కొన్ని రోజులు చూస్తారు. అప్పుడు ప్రజలు తిరగబడ్డప్పుడు అర్థమవుతుంది మీకు.
నాయకుడు అంటోనికి ఒక చిత్తశుద్ధి ఉండాలి మనం మాట్లాడే దాని మీద. ఇదేనట హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే అని చెప్పి ఈయన ఈ ఆర్టీఐ కూడా పెట్టవచ్చు కదా ఆడ. మరి ఇట్లా వార్తలు ఎన్ని రాయాలి మరి? అట్లాంటేనేమో మళ్ళీ వాళ్ళ మీద వచ్చిన వార్తలు వస్తేనేమో మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మమ్మల్ని అక్కడ అంటగట్టిండ్రు, ఆ సినిమా వాళ్ళతో అంటగట్టిండ్రు, ఈ సినిమా. ఇప్పుడు ఈ హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే అని చెప్పిన రాసిన దీనికి ఆధారం ఏంటి? ఖజానా నుంచి ఖర్చు చెల్లిస్తే ఇప్పుడు నువ్వెయ్యి, ఆర్టీఐ నువ్వెయ్యి, సీఎంఓ నుంచి మేమే దాన్ని పర్సూ చేస్తాం ఎక్కడి నుంచి ఆయన ఖర్చు పెట్టిండనేది. హార్వర్డ్లో చదువుకున్నందుకు సమస్య బాబు మీకు. మనం ఏడ చదువుకున్నాడో మనోడు నాకు తెలియదు, న్యూయార్క్లో చదువుకుంటు కేటీఆర్, కానీ ఏడ చదువుకుంటూ ఏ స్కూల్లో చదువుకున్నాడో కానీ ఒక ప్రెస్టేజియస్ ఒక ఆర్గనైజేషన్లో హార్వర్డ్ యూనివర్సిటీలో కెనడీ స్కూల్ అని చాలా మంచి పేరున్నది ప్రపంచ ప్రఖ్యాతి. దాంట్లో అంత స్టాండర్డ్ దాంట్లో మా ముఖ్యమంత్రి చదివితే జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందే మనకి ఇంగ్లీష్ రాదు ఇంకేది మంచి ఫ్లూయెంట్గా రాదు. దానికి ఎన్నో రకాల సమాధానాలు చెప్పే. ఇంగ్లీషు ప్రతి వాళ్ళకు వస్తుంది, ప్రతి వృత్తి చేసుకుంటే వాళ్ళకి కూడా వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ రాజ్యంలో పుట్టబట్టి నేను తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను, ఇంగ్లీష్లోనే చదువుకున్నాడు ఆయన. కొన్ని ఇంగ్లీష్ను ప్రఖ్యాతమైనది, అది ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు అట్లా చేస్తారు. హార్వర్డ్లో చదువుకుంటే ఇది కూడా అంటే హార్వర్డ్లో చదువుకున్న కాంచి మరి ఏదో సంథింగ్ వాళ్ళకు లోపల ఏదో జరుగుతున్నది. ఎందుకంటే కుళ్ళు కదా. ఈ దొర కల్చర్ ఎట్లా ఉంటుందంటే తెల్ల బట్టలు వేస్తే ఓరకపోవడము, మంచిగా చదువుకుంటూ ఓరకపోవడము, మంచిగా పని చేస్తే ఓరకపోవడము, ఆధిపత్యం. ఈ కల్టుకున్న సమస్య అది. ఇప్పుడు అదే మిమ్మల్ని వేధిస్తున్నది. ఈ దొర అనే ఫోబియాను మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఇది ప్రజాస్వామ్యము, స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది. ఇక్కడ కూడా మీరు పాలించినప్పుడు దీన్ని దొర రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మళ్ళీ మార్చుకున్నారు. దానికి నాయకునిగా ముఖ్యమంత్రిని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు. అది ఇంకా మీకు తెలిసి రావట్లే. కాబట్టి ఈరోజు మేము అంటున్నాం, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు వీళ్ళను ఒకటి మాట్లాడితే ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంది అంటే అంత జెలసియస్ మైండ్. ఎవరు కూడా ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడడానికి ఎందుకు రావట్లేరంటే మీతోని వాళ్ళకు వచ్చింది ఏం లేదు, మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళకు వచ్చేది నష్టం తప్పితే ఇంకోటి కాదని ఎవరు పట్టించుకోవట్లే. మళ్ళీ మనం ఇప్పుడు కొంచెం ఇట్లాంటి పనికి మాలిన పనులు చేస్తే మనం ఏమైనా తిట్టినాం అనుకోండి, ఇక తిడుతుండ్రు చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, రెచ్చగొట్టడం, ఇది ఇచ్చింగ్ చేయడం అన్నమాట. ముఖ్యమంత్రి మీ ముందు నుంచే వచ్చిండు. ఈరోజు ఒక ప్రెస్టేజియస్గా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఇంకా ఆయన స్థాయిని పెంచుకునే పనిలో ఉన్నాడు. మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆలోచించే స్థితిలో లేరు. ఏమంటారు కదా, ఊళ్ళే కింది నుంచి ఎదిగినోడు పైకి పోతూ ఉంటే వీళ్ళు ఈయన్నే ఉండి చూస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఈరోజు మీ దగ్గర మీతో ఉన్నప్పుడు ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అనుకుంటున్నాం మీరు. కాబట్టి ముఖ్యంగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు ఎన్ని చెప్పినా ప్రజలు వినరని 100 సార్లు చెప్పి మా నోర్లే కాయగాస్తున్నాయి తప్పితే మీకైతే సిగ్గురాట్లేదు రాబాయ్ ఏమన్నా కానీ. ఇంకా మళ్ళీ డోసు 3rd డిగ్రీ 4th డిగ్రీకి పోదామని అంటే నిజంగా కూడా మిమ్మల్ని తిడితే జనం మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే లేదు, మీరెందుకు ఇట్లా దిగజారుతుందనే పరిస్థితికి వచ్చింది. నేను కూడా చదువుకున్న ఒక 2-3 పీజీలు చదువుకున్న, పిహెచ్డి కూడా చేసుకున్నా. కానీ మీ స్థాయి దిగజారే అబద్ధాలు, మీ స్థాయి దిగజారే భాషను మాట్లాడాలంటే కూడా మాకు ఆత్మాభిమానం అడ్డం వస్తున్న అబద్ధాలు